ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి వెంటనే ఎన్జీటీ దాన్ని ఆపేసిందని అంటున్నారు. దానివల్ల ఆగిపోయిందా, లేక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారా? నేను ఒక సింపుల్ థింగ్ అండి, రాయలసీమ ఎత్తిపోతల పథకంలో నేనే ఆపించాను అని చెప్పేసి నిండు సభలో అక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. సరే మాట్లాడినాడు, అది అబద్ధమే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉండేది. అప్పుడు అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడచ్చు కదా, మేము ఎక్కడ ఆపినామని. లేదు, కావటం లేదు. రెండో విషయానికి వచ్చారు కదా, ఎన్జీటీ ఆపినా కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారు పని మొదలు పెట్టించినాడు, పని స్టార్ట్ చేయించినాడు. దాని దగ్గర 900 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కూడా జరిగింది. దాని తర్వాత మాట్లాడినది ఏంది రేవంత్ రెడ్డి, మేము 4 గోడల మధ్య మాట్లాడినాము. ఆయన మాట్లాడిన అట్టర్ చేసిన వర్డ్స్, మేము 4 గోడల మధ్య మాట్లాడి ఢిల్లీ పెద్దలతో ఒప్పించి దీన్ని నిలబెట్టించినాము అని. నేనేమంటానంటే ఒకటే సింపుల్ థింగ్ అండి, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆగిపోయిందో లేకుంటే మేము ఇంత ఖర్చు పెట్టినామనేది మేము లెక్కాసారాలతో చెప్తున్నాం. మీ దగ్గర బిల్స్ కూడా రైజ్ చేసినారు కాబట్టి అవి చూస్తాం. నేను చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు అమరావతిని క్యాపిటల్గా చెయ్యండి అని అమిత్ షా దగ్గరికి ఒక 10-15 సార్లు పోయినాడు. దానికి గెజిట్ అని మంత్రుల బృందం దాని మీదనే ఉంది, అన్నీ తిరుగుతున్నాయి. మీరు అంతమంది బృందం ఉన్నప్పుడు కింద మీద మొత్తం మీరే ఉన్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, అన్నీ మీరే ఉన్నప్పుడు ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ ఎన్జీటీ క్లియరెన్సెస్ కానీ దీనికి సంబంధించిన పర్మిషన్స్లో కానీ తీసుకొని రావడంలో కానీ మీరు డిస్కస్ చేస్తున్నామని కానీ ఎందుకు మీరు ఒక్కరోజు కూడా పేపర్లకు ప్రకటన రాలేదు? ఇది ఎన్జీటీ ఆపిందన్నారు కదా, ఇది ఈ ప్రాంతానికి ఉపయోగపడేదే తెలుసు కదా. ఇది ఎక్కడికి, కడప జిల్లాకు, చిత్తూరు జిల్లాకు, వాళ్ళ జిల్లాలు కూడా ఉపయోగపడుతుందో తెలుసు కదా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా ఉపయోగపడుతుందో తెలుసు కదా. మరి అలా తెలిసినప్పుడు మీరు ఈ ప్రాంతం మీద మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు కేంద్రం దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడే కానీ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వీటిని మళ్ళీ ఆ ఎన్జీటీ పర్మిషన్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మాకు పర్మిషన్ ముందుకు పోయే విధంగా చూడండి అని చెప్పి ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినారు? మీరు రిప్రజెంటేషన్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఉన్నారు కదా, ఆయన చెప్పారు కదా 20-22 టీఎంసీలు ఏంటి ఉపయోగం దానివల్ల, దీనికే జగన్మోహన్ రెడ్డి గారు ఎగిరెగిరి పడుతున్నారన్న మాట్లాడారు కదా. ఎగ్జాక్ట్లీ నేను అనేది అదే. వాళ్ళ కొడుకు చూస్తే 1 టీఎంసీ కోసం యుద్ధాలు జరిగాయి అంటాడు, ఇతను చూస్తే 20 టీఎంసీల కోసం ఏమైతే. మా రాయలసీమకు వచ్చే దాంట్లో మా అనంతపూరు, ఈ హంద్రీనివాద్ వచ్చేది అన్ని టీఎంసీలు అంటే మొత్తం 40 టీఎంసీలే, మొత్తం 40 టీఎంసీలే, మొత్తం ఈ 2 జిల్లాలకు కలిపి వచ్చేది. అలాంటిది 20 టీఎంసీలు అంటే అతనికి ఏం కనపడుతుందో నాకు అర్థం కావటం లేదు. 2.5 లక్షల ఎకరాలకు సంబంధించిన సాగులేకి తీసుకొని రావచ్చు భూమి. నీటి విలువ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ, ఈ ప్రాంతం మీద ఉందో లేదో తెలియదు కానీ ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే మాట మీద మేము చాలా స్పష్టంగా గట్టిగా ఉన్నాము. ఆ వాదన నేను సింపుల్ థింగ్ చెప్తానండి. 2014లో మా అనంతపూర్ జిల్లాకు ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది, అది తీసిపోయి గుంటూరులో పెట్టినాడు. గుంటూరులో దగ్గరికి ఇప్పుడు నెలకు 1,00,000 మంది దాకా దాంట్లో చేస్తున్నారు అని చెప్పేసి మొన్ననే ఏదో లెక్కాసారం చూపించారు వీళ్ళు, స్టాటిస్టిక్స్ అన్ని. ఎందుకు మా ప్రాంతంలో ఉన్న హాస్పిటల్కి ఇక్కడ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న ఎయిమ్స్ తీసుకొని పోయి గుంటూరు మధ్య పెట్టాడు? నేను ఆ ప్రాంతానికి మేలు చేయొద్దని చెప్పటం లేదు, మాకెందుకు అన్యాయం చేస్తున్నారు? మాకున్న హైకోర్టును తీసేస్తున్నారు, మాకున్న లా యూనివర్సిటీని తీసేస్తున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ దానికి ఆపేస్తున్నారు, ఎన్ని మొత్తం ఆపేస్తున్నారు. సరే నేనేమంటున్నట్టు నువ్వు ఆ ప్రాంతంలో ఇంకో ఎన్నైనా చెయ్యి, మా దగ్గరికి వచ్చినే తీసివేయద్దండి అని మేము కోరుతున్నాము. నువ్వు అక్కడ పెట్టాలంటే ఇంకో ఎయిమ్స్ తెప్పించుకో, నువ్వు అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా, ఇంకో ఎయిమ్స్ తీసుకొని వచ్చి మంగళగిరిలో పెట్టుకుంటావు, ఒకటి విజయవాడలో పెట్టుకో, అమరావతిలో పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. మా ప్రాంతంలో తీసివేయాల్సిన అవసరమైంది. నేను సింపుల్ థింగ్ చెప్తా, ఇప్పుడు కూడా నారాయణ ప్రెస్ మీట్లో ఏదో దాంట్లో చెప్తూ నేను విన్నాను, అమరావతి ప్రాంతంలో అక్కడ రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా అంగీకరించినాడు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. నువ్వు ఆడ 1,50,000 చేస్తున్నావు, మా ప్రాంతంలో కరువు ప్రాంతంలో ఇక్కడ 1,00,000 వెనుకబడిన ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఈ వెనుకబడిన ప్రాంతాల్లో 1,00,000 రూపాయలు చేయవయ్యా? ఎందుకు మొత్తం ఇదంతా కూడా నీకు ఒకటే కదా, ఆంధ్రప్రదేశే కదా అని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వెంకటరామరెడ్డి గారు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మొదటి దశ భూసేకరణ జరిగినప్పుడు వాళ్ళకి చేసినటువంటి ప్రామిసెస్లో ఇచ్చినటువంటి జీవోలో ఈ 1.5 లక్షల రుణమాఫీ అందులో కూడా పెట్టారు. కానీ మొదటి దశ రైతులకే అది అమలు చేయలేదు. ఇప్పుడు రెండో దశలో తీసుకుంటున్న వాళ్ళకి అమలు చేస్తామని చెప్తున్నారు. రెండో దశ కాదు, అసలు ఏమీ చేయలేడు. అసలు రెండో దశలో ఇచ్చే రైతులకు కూడా నా నుంచి ఒకటే విజ్ఞప్తి,
మొదటి దశ రైతులు కూడా మీరందరూ చెప్పాల్సింది ముందు మాకు లేఅవుట్ మా ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించండి. రైతులకు ప్లాట్లు చూపించడానికి స్థలాలు చూపించరు కానీ చంద్రబాబుకు నారాయణకు మాత్రం స్థలాలు ఎలా చూపిస్తారండి వీళ్ళు? చంద్రబాబుకు 5 ఎకరాల స్థలం ఎలా చూపిస్తారు వీళ్ళు? రైతులకు చూపిమనండి ప్లాట్లు, చూపిరు. ఎలా 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 సాధ్యమవుతుంది ఇవన్నీ? రైతులు భూమి తీసుకుంటున్నారు, రైతులకు వాళ్ళ భూమి ఎక్కడుంది, వాళ్ళ ప్లాట్ ఎక్కడొస్తుందో వాళ్ళకి చెప్పరు. చంద్రబాబు నాయుడుకి మాత్రం ప్లాట్లు చూపిస్తున్నారు. మేము అమరావతికో ఇంకో చోటుకో నువ్వు ఆడ 1,00,000 కోట్లు పెడతానంటున్నావు. మా ప్రాంతంలో 70,000 కోట్లు పెట్టయ్యా, 70,000 కోట్లు పెట్టు, మేమేమే తప్పడుగుతున్నామా? కానీ నువ్వు తీసుకోబోయినదంతా ఈ అసమానతలను సృష్టించద్దండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు గతంలో మీరు చేసిన తప్పును ఈ రాష్ట్ర విభజన ఎలా జరిగిందనేది కూడా చూడాలి కదా. ఈ అసమానతల వల్లనే కదా ఈరోజు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు మొన్ననే చూశారు, మామిడి అంత ఏ విధంగా రోడ్డు మీద పోసినారు, టమోటా రైతులు ఏ విధంగా పోసారు, అరటి రైతుల ఆక్రందనలు చూశారు, చీనీ రైతుల ఆక్రందనలు చూశారు. ఇవన్నీ ఏంటివి పట్టటం లేదు మనకు. రోజు గాలి మాటలు మాట్లాడుతా ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిని చూస్తారు. ఎవ్రీ 1వ తేదీ వచ్చేకల్లా ఒక షో నడుపుతారు. ఏమి మీకు తెలుదా 40 ఏళ్ళ రాజకీయంలో ఎవరి జీవనశైలి ఏ విధంగా బతుకుతున్నారు? ఈరోజు కొత్తగా రాజకీయాలు వచ్చినారా? ఏమ్మా ఎలా ఉన్నారు, ఇది బట్టలు ఉతికితే ఎంత ఆదాయమో ఈ పాటికి మీకు తెలీదా? అన్ని తెలిసింటది కదా. అంటే ఇదంతా కొత్తగా స్టోరీ నడపాల్సిన అవసరం ఉంది. మొత్తం స్క్రిప్టెడ్ ఆర్గనైజ్ అంతే కదా. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇది స్క్రిప్టెడ్ ఆర్గనైజ్డ్ అన్నీ అని చెప్పేసి. నేనేమంటానంటే నువ్వు 40 ఏళ్ళ రాజకీయంలో ఉండి ఇంకా ప్రజల సమస్యల మీద అవగాహన లేకుండా ఆ వృత్తిలో ఏమొస్తుంది ఈ వృత్తిలో ఏమొస్తుంది అని చెప్పి తిరుగుకోవడం ఏంటి అంటున్నాను. ఇవన్నీ నువ్వు ఏమైనా చేసుకునేనా మా ప్రాంతాన్ని మాత్రం వెనుకబడిన ఈ ప్రాంతాలని ఇప్పుడు చట్టంలో ఉంది వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని. ఎక్కడ చేస్తున్నారు? శ్రీకాకుళం విజయనగరం అదిపెడితే రాయలసీమ కానీ ఈ ప్రాంతం ప్రకాశం కానీ ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నారు? ఉన్నది పీకేసుకొని పోతున్నారు. అది మా ఆవేదన, మాది అది మా ఆక్రందన, అంతకంటే వేరేది ఏంది లేదు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించే అవకాశం లేదు, క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు, దాదాపు 80% వరకు 87% వరకు పనులు పూర్తయ్యాయంటున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే దీన్ని కంటిన్యూ చేస్తారా? డెఫినెట్గా కంటిన్యూ చేస్తాం. మా ఆలోచన కూడా ఇప్పటికీ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ప్రాంతవాసులందరూ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ పనులు సాగించాలి అనేది మా ఉద్దేశం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా దీన్ని 44,000 క్యూసెక్స్కి చేసినప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని ఇదే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద దొర్లినాడండి, ఆపండి ఆపండి అని చెప్పేసి. అయినా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినాడు. ఇప్పుడు మీ ఈ జలయజ్ఞంని ధనయజ్ఞం అని చెప్పేసి మొత్తం ఒక భూతంలాగా చూపించినది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు పని చేశారా లేదా? ఈరోజు దానికి సున్నాలు కొట్టుకుంటే వీళ్ళు మేము చేసినామని చెప్పుకుంటున్నారు కదా. పోలవరం మొదలుపెట్టించినది ఎవరు? ఆ రోజు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఎన్జీటీ పర్మిషన్స్ లేవు, ఏమీ లేవు. కానీ రైట్ కెనాల్ పనులు మొదలుపెట్టించిన తర్వాత దాన్నే పట్టిసీమగా మళ్ళీ చంద్రబాబు నాయుడు లిఫ్ట్ చేసి కొట్టేది పట్టిసీమగా చేసినాడు. అప్పుడు కూడా రైతులతో కోర్టులో వేయించినాడు. సో ఎందుకు ఈ డ్రామాలన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రాంతం మీద ఎందుకు ఏం నష్టం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేనేమంటానంటే, సరే గతంలో నీకు ఈ ప్రాంతంలో సీట్లు రాలేదు కాబట్టి నువ్వు ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు అనుకున్నాం. ఓకే. కానీ ఇప్పుడు ఎప్పుడు లేనంత విధంగా నీకు అధికారంలోకి సీట్లు వచ్చినాయి కదా. గతంలో నువ్వు చేసినావు ఆ పని అంటే సరే, నిన్ను ఇక్కడ ఆదరించలేదు, ఇక్కడ ప్రజలు నీకు ఇది ఆదరించలేదు. ఆయనే చెప్తా అంటాడు కదా, లైట్లు వేసినాక నేనే లైట్లు వేయించినా, నేనే రోడ్లు వేయించినా, నాకు ఓటు వేయకోకుండా ఎక్కడ పోతారు, నేను నడిచిన దానికి నడుస్తాను అంటుంటారు కదా. ఈసారి అన్ని సీట్లు వచ్చినాయి, దగ్గర 6 సీట్లు ఎన్నో పక్కకు పోయినాయి అంతే, మిగతావన్నీ ఇక్కడే వచ్చినాయి. వచ్చినప్పుడు ఈ రాయలసీమ ప్రాంతంలో నీకు అంత అఖండమైన మెజార్టీతో సీట్లు వచ్చినప్పుడు ఎందుకు ఇంకా ఈ ప్రాంతాన్ని మీద నీవు నిర్లక్ష్య ధోరణి చేస్తున్నావు? అది మా ఆవేదన, అంతకంటే వేరేది ఏం లేదండి.